హలో గైస్, టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ షూటింగ్లో గాయపడ్డారు. నూతన డైరెక్టర్ భోగవరపు భాను దర్శకత్వంలో రవితేజ హీరోగా RT-75 అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ మూవీ యొక్క యాక్షన్ పార్ట్ని చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో రవితేజకు గాయమైనట్లు సమాచారం. కుడి చేతి కండరం చెట్లడంతో మూవీ యూనిట్ రవితేజను యశోద ఆసుపత్రిలో జాయిన్ చేయగా వైద్యులు సర్జరీ చేశారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో బెడ్ రెస్ట్ తీసుకోవాలని, కనీసం 6 వారాలైన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు రవితేజకు సూచించినట్లు తెలుస్తోంది. రవితేజ షూటింగ్లో గాయపడ్డట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో రవితేజకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఐసీయూలో రవితేజకు వైద్యులు నోట్లో పైపులు పెట్టి చికిత్స అందిస్తుండగా మరోవైపు హీరో చేతికి రక్తం కారుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రవితేజకు అంత తీవ్ర స్థాయిలో గాయం కాలేదని కొందరు, అది మూవీ షూటింగ్లో తీసిన ఫోటో అని మరికొందరు, అసలు ఆ ఫోటో నిజమేనా అని ఇంకొందరు అయితే కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రమాదానికి గురైన తన అభిమానుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రవితేజ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవితేజ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే రవితేజ గాయంపై కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోపై కానీ హీరో టీం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. మరి రవితేజ నిజంగా గాయపడ్డారు లేదా అనే విషయం తెలియాలంటే అదర్ టీం స్పందిస్తే కానీ తెలియదు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.